గైస్ ఈరోజు మనము యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది నన్ను తొక్కేసేయాలి, నా ఛానల్ లేపేసేయాలి, ఇంకొంతమంది ముందుకెళ్ళి లాస్ట్ సాటర్డే నాకు కాల్స్ కూడా వచ్చాయి. 3-4 కాల్స్ చేసి మీ సంగతి చెప్తాము అన్నట్లు అనే విధంగా మాట్లాడి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. జరిగింది, ఆన్ రికార్డ్ ఉంది నా దగ్గర. ఎవరెవరు నాకు థ్రెటనింగ్ ఇచ్చారో ఆన్ రికార్డ్ ఉంది, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరో వెనకాల నుంచి పుష్ ఇస్తే చేస్తున్నారు, నాకైతే తెలియదు. అండ్ నేను అందుకే దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరైతే నన్ను తొక్కాలని చూస్తున్నారో మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఏంటి అంటే సివైసి అనేది ప్రశ్నించడానికే పెట్టిన ఒక సంస్థ. ఈ కంపెనీ అనేది, నేను ఈ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు పెట్టానంటే ప్రశ్నించడానికి. ఎవరొకరు ఈ కోచింగ్ ఆగడాలు ఏదైతే ఉన్నాయో కొంతవరకు ప్రశ్నించాలి. అండ్ దీన్ని నేను మాట్లాడేటప్పుడు కూడా నేను చట్ట పరిధిలోనే, చట్టానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడను, చట్ట పరిధిలోనే నాకున్న పరిమితులు, నాకున్న లిమిటేషన్స్ నాకు తెలుసు. అండ్ నాకున్న వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందే చట్ట ప్రకారమే నేనేం మాట్లాడినా ఇక్కడైతే మాట్లాడుతూ ఉంటాను. దీన్ని కూడా మీరు ఓడ్చుకోలేకపోతే ఎలా? అండ్ ఇప్పుడు ఏంటంటే తొక్కేసేయాలి, ఛానల్ లేపేసేయాలి, కొట్టేసేయాలి. నేను ఏమన్నా మీ దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ అనుకుంటున్నారా, లేకపోతే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అనుకుంటున్నారా భయపడిపోవడానికి? మీకు తెలియదేమో, నేను చాలా ముండోండి, మామూలు ముండోండి కాదు, నేను చాలా ముండోండి. అండ్ ఈరోజు సివైసి అనేది ఒక 94,000 ఫాలోవర్స్ ఉన్నారు, 1,30,00,000 యూజర్షిప్ ఉంది మాకు. నేను వీళ్ళని చూసుకొని, లేకపోతే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నా వాయిస్ ఇలా ఉందని మీరు అనుకోవద్దు. ఈ 0 ఉన్నా కానీ స్టార్టింగ్లోనే 4.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి సివైసి మొదలుపెట్టి. ఫస్ట్లో కూడా ఇదే టోను, ఇప్పటికీ ఇదే టోను, ఎప్పటికీ ఇదే టోను మారదు. ఒకరిని చూసుకొని వచ్చిన ధైర్యం కాదు, నేను చేసే పని మంచిది అండ్ నాకు మనోధైర్యం ఎక్కువ. అండ్ 2 కేటగిరీస్ ఉంటారు, భయపడి వెనక తగ్గేవాళ్ళు, మనోధైర్యంతో ముందుకెళ్ళి మొండిగా ముందుకెళ్ళారు. నేను 2వ కేటగిరీ, మనోధైర్యంతో మొండిగా ముందుకెళ్తాను. ప్రశ్నించడానికే సివైసి అనేది పెట్టాను. అందరికంటే పవర్ఫుల్ ఏంటి? మన రాజ్యాంగం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు చాలా పవర్ఫుల్ అనే విషయం ప్రతి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ లేదు నేను మాట్లాడితే నేను వాళ్ళతో ఫోన్లు చేపిస్తా, వీళ్ళతో ఫోన్లు చేపిస్తా, నేను ఇంకా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నేను కూడా అంత పూర్తిగా ఓపెన్ అప్ మీ గురించి అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మేము ఫోన్ చేసి బెదిరించేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఆలోచన చేయండి. మళ్ళీ మీరు పబ్లిక్లో మాట్లాడే మాటలు, మీకున్న మంచితనము ఎటుపోతుంది అంటే, మంచితనం మాటల్లోనే పబ్లిక్లో కనిపించేటప్పుడే ఉంటుందా మీ మంచితనం? లేకపోతే మాటల్లో మాత్రమే ఉంటుందా? నిజంగా లేదా మీ దగ్గర? మీరు పని మీరు చేయండి, నా డ్యూటీ నేను చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ మీకు డబ్బులు కట్టారో ఆ డబ్బులు న్యాయంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నిజంగా మీరు న్యాయం చేస్తుంటే నాలాంటి 100 మంది మీ గురించి బ్యాడ్గా మాట్లాడినా మీ దగ్గర వచ్చి పిల్లోడు జాయిన్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నావని మళ్ళీ నన్ను పట్టించుకోవడం వదిలేస్తారు. నాలాంటి 100 మంది రావచ్చు. మీ దగ్గర నిజంగా కంటెంట్ ఉందా? నిజంగా మీరు సరిగ్గా కోచింగ్ ఇస్తున్నారా? నిజంగా ఎస్పెషల్లీ యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మాట్లాడుతున్నా నేను. నిజంగా మీ దగ్గర ప్రాపర్గా కోచింగ్ ఇస్తుంటే, మీది మాఫియా కాకపోతే, మీరు నిజంగా జెన్యున్గా పిల్లల కోసం కష్టపడుతుంటే, నేను చెప్పినా చెప్పకపోయినా, అది బాగుందన్నా బాగలేకపోయినా నీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారు. ఇది నిజం. అలా వదిలేసేసి నేను ఒక మాట, నేను అసలు ఎలాంటి చట్ట పరిధులు లేకుండా చాలా లిమిటేషన్తో మాట్లాడుతాను, నేను తట్టుకోలేకపోతే ఎలా? అంటే ఎవరు బెదిరించాలనుకుంటున్నారండి? బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఎంతో కొంత నాకు నాలెడ్జ్ ఉంది, నేను చదువుకున్నవాడిని, ఎంతో కొంత చట్టం మీద నాకు కూడా కొంత అవగాహన ఉంది. మీరు క్లాసులు చేస్తారు కదా, ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేస్తారు, మీకు తెలియదా చట్టం? చట్ట పరిధిలోకి ఏది వస్తుంది, చట్ట పరిధిలోకి ఏది రాదు, ఏది లిమిటేషన్ దాటి ఉందని మీకు తెలియదా? ఒకరిని తొక్కేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు తొక్కాలని చూస్తే అంతకంతకు ఎదుగుతారు. మీరు తొక్కాలని చూస్తే నేను ఇంకా ఎంత బలం పెడితే పైకి ఎదగాలి, ఇంకెంత ముందుకు వెళ్ళాలి అనే దృఢ సంకల్పం, మనోధైర్యంతో ఉండేవాడిని మనిషి నేను. మామూలు అంటే ఇవన్నీ నేను చిన్నప్పుడే చూశానండి. చిన్నప్పుడే పోలీసులు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు. ఇప్పుడేదో మీరు ఏదో ఫోన్లు చేపించేసి ఇంకోటి చేపించేస్తే భయపడే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితి అస్సలు లేదు. గుర్తుపెట్టుకోండి. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు. ఎవరు బెదిరిస్తున్నారు?
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మీరు బ్యూరోక్రాట్స్ని తయారు చేస్తున్నారా, లేకపోతే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారా, లేకపోతే గుండాయిజం చేస్తున్నారా? ఓకే, నేను వీడియో చేశాను, దాంట్లో తప్పు ఉంది, చెప్పండి. ఏ మిస్టేక్స్ ఉందో చెప్పండి, ఆ మిస్టేక్ గురించి మనం మాట్లాడదాం. ఐఎమ్ రెడీ టు రెక్టిఫై. మా గ్రీవెన్స్ సెల్ని ఫోన్ చేయండి. ఈ పాయింట్ దగ్గర మేము అగైనెస్ట్గా ఉన్నాము, ఈ పాయింట్ మాకు నచ్చలేదు, ఫోన్ చేయండి. మా గ్రీవెన్స్ సెల్ ఉంది. మీకు నచ్చని పాయింట్ ఏందో చెప్పండి, తీసేద్దాం. లేకపోతే ఆ పాయింట్ కరెక్ట్ చేసుకుంటా నేను. పాయింట్ అక్కడ తప్పేం లేదు వాస్తవానికి. అసలు ఏమన్నా తప్పు మాట్లాడితేనే కదా. తన్నేవాడు ఒకడు ఉంటే తల తన్నేవాడు కూడా ఉంటాడంట. ఇప్పుడు నేను గొప్ప నేను చెప్పట్లేదు, నేను చాలా చిన్నోడిని. మీ అందరితో పోల్చుకుంటే ఏజ్ పరంగా చూసుకున్నా, మీ అంత డబ్బుల పరంగా చూసుకున్నా, మీ అంత పలుకుబడి పరంగా చూసుకున్నా నేను చాలా చిన్న వ్యక్తిని. కానీ నేను చేసే డ్యూటీ, నేను చేసే పని నేను చేస్తున్నాను. మీరు చేసే డ్యూటీ మీరు చేయండి. ప్రశ్నిస్తే భయపెట్టేస్తా, భయభ్రాంతులకు గురి చేస్తా అంటే అస్సలు సమస్య లేదు, భయపడే సమస్య లేదు. అండ్ నేను బిజినెస్ చేయట్లేదు, నేను సమాజ సేవ చేస్తున్నాను నేను చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం నేను చేసే పనిలో కొంతమందికి మంచి కూడా జరుగుతుంది స్టూడెంట్స్కి. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ విద్యార్థులందరూ కూడా యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది చాలా దారుణంగా తయారయ్యారు. కొంతమంది కోచింగ్ సెంటర్స్ స్టూడెంట్స్ని బెదిరించి, మాట్లాడితే ప్రశ్నిస్తే బెదిరించడం. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, తెలిస్తే ఏమవుతుంది? మీకు ఒకరు తెలిస్తే మాకు ఇంకొకరు తెలుస్తారు, అంతే కదా. ఇప్పటికి కూడా ఇది లాస్ట్. ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయదలుచుకోలేదు. అండ్ ఎవరైతే ఈ పనులు చేశారో వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, పద్ధతి మార్చుకోవాలి. భయపెడితే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. స్వీట్గా మాట్లాడి, ఇంకొకటి మాట్లాడి, ఇంకోటి ఏదో చేసేస్తామంటే భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అర్థమవుతుందా? అండ్ మీకు ఒకరు తెలిస్తే మాకు ఇంకొకరు తెలుస్తారు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఇప్పుడు నాకున్న టైం కన్స్ట్రెయింట్ వల్ల దీన్ని మీలాగా దొరికిందే సందని చెప్పి పబ్లిక్ వెళ్ళిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద నేను మాట్లాడతలేను ప్రెస్ మీట్లు పెట్టి. నాకు చాలా టైం కన్స్ట్రెయింట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ దెన్ నాకు మీతో ఎవరితో కూడా అలిగేషన్స్ పెట్టుకోవాలనే టైం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు. ఓకే, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ కోచింగ్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ కోచింగ్ జాయిన్ అయ్యే ముందే 1-10 తెలుసుకోండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉన్నారంటే, కొంతమంది గ్రూప్ 2 క్లాసులు డబ్బులు కట్టించుకొని చెప్పని వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. డబ్బులు మాత్రం ఫీజు కొంచెం కూడా తగ్గించుకోకుండా డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత క్లాసులు అబ్రప్ట్గా ఆపేశారు. కొన్ని వందల మంది బాధితులు ఉన్నారు. ఖచ్చితంగా ఇది ముందే మీరు ఆలోచించి మీ డబ్బులు సేవ్ చేసుకోండి. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఆ డబ్బులు అయితే మీకు సంపాదించి పెట్టుంటారు. ఆ డబ్బులు తీసుకురావడానికి, కట్టడానికి ఎంతో కష్టపడి ఉంటారు. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకరిని తొక్కాలి, నొక్కేయాలి, ఛానల్ లేపేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇలాంటి అల్ప ప్రేరేపణలు మారేయండి. ఒకవేళ మాట తప్పైతే కరెక్షన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మహామహులే అది మ్యాటర్. థ్యాంక్ యూ.